Hello, my dear Vedants. Welcome to Vedanta Telugu 8, 9, 10, and this is Gayatri Patel, your master teacher for physics. So, ee roju video lo oka very good update and very interesting, much needed update అయితే తీసుకొచ్చాను. 2025 లో AP క్లాస్ 10 కి పబ్లిక్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి. సో ఈ విషయానికి మన అఫీషియల్ వెబ్సైట్ లోనే ఒక చిన్న కన్క్లూజన్ ఉంది. దట్ ఇది మన అఫీషియల్ వెబ్సైట్. ఆఫ్ కోర్స్ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే see here bse.ap.gov.in ఈ వెబ్సైట్ ని మీరు ఏ బ్రౌజర్ లో అయినా టైప్ చేసి సెర్చ్ చేస్తే ఇలాంటి వచ్చేస్తుంది. ఇది ఓన్లీ స్టూడెంట్స్ కి మాత్రమే కాదు, పేరెంట్స్ కి కూడా చెప్తున్నాను. సో పేరెంట్స్ మీరు కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్ కి వచ్చేసి ఈ అప్డేట్స్ ని చూడొచ్చు. సో ఇప్పుడు ఈ రోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మనకి ఇక్కడ ఎగ్జామ్ కి సంబంధించిన ఒక లింక్ వచ్చి ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ అని. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక యూజర్ మాన్యువల్ అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో బేసిక్ గా ఇక్కడ ఏం చెప్తున్నారనంటే, అన్ని స్కూల్ హెడ్ మాస్టర్స్ కి మీకు మీ స్కూల్లో ఉన్న పిల్లలకు సంబంధించిన క్లాస్ 10 అప్లికేషన్స్ ఇచ్చేయండి. ఎగ్జామ్స్ కి టైం దగ్గరికి వచ్చేసింది అని డ్యూ డేట్స్ ఇచ్చారు. ఇది స్టూడెంట్స్ చేయాల్సింది ఏం లేదు, మీ స్కూల్ మేనేజ్మెంట్ లేకపోతే హెడ్ మాస్టర్స్ మీ తరపున అప్లికేషన్ ఇవ్వాలి. సో దీనికి డ్యూ డేట్ వచ్చేసింది అని అంటే దాని అర్థం ఏంటి, మన ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయన్నట్టే కదా. సో ఈ ఎగ్జామ్ కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కన్నా మనకి ఒక టెంటేటివ్ డేట్ షీట్ అనేది వచ్చేసిందనా. సో ఎప్పుడు ఉండొచ్చు అని ఎగ్జామ్స్ అని మాట్లాడుకుంటే ఒకటి కాదు, చాలా సోర్సెస్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ ఇందులో ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, అన్నిటి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ సేమే. సో ఏం చెప్తున్నారు వీళ్ళనంటే, సో ఇక్కడ మనకి డేట్ షీట్ అనేది ఇచ్చారు. జనరల్ గా మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయైనా మార్చ్ లో ఉంటాయి. అండ్ వాటి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, అడ్మిట్ కార్డు కూడా మార్చ్ లోనే వస్తుంది, రిజల్ట్స్ ఏప్రిల్ లో వస్తాయి అని ఇక్కడ చెప్పారు. బట్ డేట్స్ విషయానికి వస్తే, సో దీస్ ఆర్ అవర్ డేట్స్ ఫర్ 2025 క్లాస్ 10 పబ్లిక్ ఎగ్జామ్స్. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, మార్చ్ 18 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇందులో ఇంకొంచెం డిసప్పాయింట్ కావాల్సిన విషయం ఏంటంటే, డిసప్పాయింట్ అని కూడా కాదు, కొంచెం మనల్ని మనం మెంటల్ గా ప్రిపేర్ చేసుకునే విషయం ఏంటంటే, ఎగ్జామ్ కి మధ్యలో గ్యాప్స్ ఏమీ ఉండట్లేదు. సో ఎందుకనేది ఇక్కడ చెప్తాను. ఫస్ట్ 18 కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయా, 18th రోజు ఏముంటుంది మనకి, అఫ్ కోర్స్ ఫస్ట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఎగ్జామ్ మార్చ్ 18th రోజు తెలుగు ఉంది, ఫస్ట్ లాంగ్వేజ్. 19th రోజు ఇమ్మీడియట్ నెక్స్ట్ డేనే మనకి సెకండ్ లాంగ్వేజ్ ఉంది. అండ్ 20th రోజున 18, 19, 20కి ఇంగ్లీష్ వచ్చేసింది. సో ఈ ఫస్ట్ 3 days లో మన 3 లాంగ్వేజెస్ అయిపోతున్నాయి. దాని తర్వాత మిగిలినవి ఏంటి, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయో, ఇవి కదా. సో ఇక్కడ 20th రోజు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 22కి అంటే మధ్యలో మనకి 1 day గ్యాప్ వచ్చింది. దేనికి, మ్యాథమెటిక్స్ కి. సో అఫ్ కోర్స్ మ్యాథమెటిక్స్ కావాలి, ఒకటే కాదు 3-4 రోజులు వచ్చినా కూడా మనకు ఒక్కోసారి సరిపోవు. బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఇక్కడ ఒకేసారి వచ్చింది, ఒకే రోజు వచ్చింది. దాని తర్వాత 22కి ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్ డేనే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉందన్న, దట్ ఈస్ ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్. దెన్ మన ఫిజిక్స్ కి అయితే ఇక్కడ మనకి ఎలాంటి హాలిడే రాలేదు, కానీ ఈ బయాలజీ ఎగ్జామ్ కి 23rd రోజు ఎగ్జామ్ రాసిన తర్వాత 24th అండ్ 25th మార్చ్ లో ఇది 2 days మధ్యలో గ్యాప్ వచ్చింది. మళ్ళీ మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, 26th బయాలజీకి ఉంది. అండ్ బయాలజీ ఎగ్జామ్ అయిపోయిన వెరీ నెక్స్ట్ డే సోషల్ ఎగ్జామ్ కూడా వచ్చేసింది. సో మనకి హార్డ్లీ హాలిడేస్ దేనికి వచ్చాయి, ఒక రోజు మ్యాథ్స్కి వచ్చింది, 2 days బయాలజీకి వచ్చింది. అండ్ రిమైనింగ్ డేస్ అన్ని కూడా బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. సో 18th కి స్టార్ట్ అయిన ఎగ్జామ్స్ మనకి 27th రోజు ఫిజిక్స్ సోషల్ తో అయిపోతుంది. అండ్ మిగిలిన ఈ 2 days లో రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇవి ఆప్షనల్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మన ఎగ్జామ్ డేట్ షీట్ నాన్న. ఇది ఒక్కటనే కాదు, నేను ఇదేదో ఒకటి తీసి చూపిస్తున్నానని కాదు. సో ఎస్, ఎవ్రీ ప్లేస్ లో ఇలాగే ఉంది. బట్ మనకి ఫైనల్ ఎగ్జామ్స్ లో వచ్చేది ఏదైనా చేంజ్ అవుతుందా అని అంటే, సో పెద్దగా చేంజెస్ ఏమీ ఉండవు నాన్న. బికాస్ ఇది మనకి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అప్పుడు కూడా ప్రూవ్ అయిపోయింది దట్ ఎగ్జామ్ అఫీషియల్ గా వాళ్ళు రిలీజ్ చేసే ఎగ్జామ్ డేట్ షీట్ కన్నా ముందే మనకి 1 month ముందే బయట టెంటేటివ్ డేట్ షీట్ వచ్చేసింది, కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. బట్ టెంటేటివ్ డేట్ షీట్ లో ఏదైతే టైం టేబుల్ ఉందో సేమ్ ఎగ్జాక్ట్ టైం టేబుల్ మనకి అఫీషియల్ వాళ్ళు కూడా రిలీజ్ చేశారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, మనకి అఫీషియల్ గా వచ్చే డేట్ షీట్ అనేది బోర్డు నుంచి డిసెంబర్ ఎండింగ్ లో వస్తుంది, స్టార్టింగ్ లో లేదంటే ఎండింగ్ లో వస్తుంది. సో ఇప్పుడు మనం నవంబర్ లోనే ఉన్నాం కాబట్టి ఎక్స్పెక్ట్ చేయలేము, దానివల్ల మన ప్రిపరేషన్ కూడా కొంచెం అటు ఇటు అవుతుంది. బట్ మీరు ఈ టెంటేటివ్ డేట్ షీట్ లో కొంచెం ఎంత చేంజెస్ అయినా కూడా 1-2 రోజులు అటు ఇటు వెళ్తాయి, వీలైతే కొంచెం ముందుకే వెళ్తాయి తప్ప వెనక్కి అయితే జరగవు. కాబట్టి ఈ డేట్ షీట్ ని, ఈ టైం టేబుల్ కి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి అండ్ ఎగ్జామ్ కి రెడీ అవ్వండి. సో దిస్ ఈజ్ అన్ అలారం. అండ్ ఎస్, మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రాగానే మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ లోపు కనుక మీకు ఇంకా ఏమైనా ఎగ్జామ్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఆల్ ది బెస్ట్ గైస్.